హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పిల్లలు ఎంత ఇష్టపడే చెకోడీలు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాము. ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండి, ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈజీగా అండ్ క్విక్గా ఇలా చెకోడీలను తయారు చేసి పెట్టండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, మనం కూడా చాలా ఇష్టంగా తింటాం కదా. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం. 1 కప్పు మైదా పిండి, ఇక్కడ నేను 1/2 లీటర్ గ్లాస్తో తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు మైదా పిండికి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి వాటర్ని బాగా మరిగించేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు 1 కప్పు మైదా పిండి వేసేసి బాగా కలిపేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండి బాగా కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడే దీన్ని మనం చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ని చేతిని తడుపుకుంటూ ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పిండి చల్లారిపోతే చెకోడీలు గుల్లగా రావండి, అందుకోసం మనం చేతిని తడుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మనకి చపాతీ పిండి బాగా సాఫ్ట్ అవ్వడానికి ఈ విధంగా చేతిని కొద్దిగా నేతిలో ముంచి ఈ విధంగా బాగా కలిపేసుకోండి. మనకి చెకోడీలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా చిన్న ఉండని తీసుకొని ఇలా సన్నగా రోల్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని వేలికి చుట్టుకొని రింగ్లా చేసుకుంటే మనకి చెకోడీలు తయారైపోతాయి. చూడండి, ఈ విధంగా వేలికి చుట్టుకొని అక్కడికి కట్ చేసి ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటే మనకి చెకోడీలు తయారైపోతాయి. మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఈ విధంగా వేలిని చుట్టేసుకొని అక్కడ కట్ చేసి ఈ విధంగా జాయింట్ని నొక్కేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేలిని తిప్పేసుకొని అక్కడికి కట్ చేసి ఈ విధంగా మనం ఓడకుండా జాయింట్ని అతికించేసుకుంటే మనకి చెకోడీలు తయారైపోతాయండి. చూడండి, చెకోడీ చక్కగా వచ్చింది. ఈ విధంగా చెకోడీలన్నీ తయారు చేసుకోవాలి. ఈ చెకోడీలు చిన్నగా చేసుకుంటేనే బాగుంటాయి. మీకు కావాలంటే కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. లేదంటే కనుక చూడండి, ఈ విధంగా చేతితో కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేతితో లావుగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ వేలిని ఈ విధంగా చుట్టేసుకొని అక్కడికి కట్ చేసి మనం ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటే మనకి చెకోడీ తయారైపోతుంది. లేదు, మీకు ఇంకా ఈజీగా కావాలంటే జంతికల గొట్టం తీసుకొని దానిలో ఈ పిండి ముద్దను పెట్టుకొని లైన్స్ కింద వేసుకొని ఈ విధంగా వేలికి చుట్టేసుకుంటే మీకు చెకోడీలాగా తయారైపోతాయి. అలా కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే చేతితో తయారు చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి. ఇలా చెకోడీలన్నీ తయారు చేసి పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం చెకోడీలు వేస్తే మనకి పగులు లేకుండా చక్కగా వస్తాయి. ఈ విధంగా చెకోడీలన్నీ వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేగేంత వరకు వేగించుకోవాలి. చూడండి, ఇలా చెకోడీలు వేసుకున్న వెంటనే కదపకూడదు, మనకి అతుకులు ఊడిపోతాయి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత కదుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ మనకి క్రిస్పీగా వేగేంత వరకు వేగించుకోవాలి. చూడండి, చెకోడీలు చక్కటి కలర్ వచ్చేసి వేగిపోయాయండి. వీటిని ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాము. చూడండి, ఈ విధంగా చక్కగా క్రిస్పీగా మొత్తం చెకోడీలన్నీ వేగించేసుకోవాలి. వీటిలో మనం వాము కూడా ఎక్కువగా యాడ్ చేస్తాం కదండి, పిల్లలకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా మనం కరకరలాడే చెకోడీలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.